ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తీజ్ నిమజ్జన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీలో తీజ్ నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఓయూ తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, పరిశోధకులు, బంజారా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న మహిళలు, యువత తీజ్ బుట్టలతో సందడి చేశారు. తీజ్ పండుగ విశిష్టతను తెలియజేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా తీజ్ బుట్టలను ఊరేగింపుగా తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తీజ్ పండుగ బంజారా సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్నటువంటి బంజారా సమాజానికి ఉస్మానియా యూనివర్సిటీ తీజ్ ఉత్సవ కమిటీ నుండి తీజ్ జరుపుకోవడం శ్రావణ మాసంలో అందరికీ ఇది మంచి పరిణామం కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుండి విద్యార్థులందరం, ప్రొఫెసర్లందరం బంజారా సమాజానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరీ ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో బంజారాలు దాదాపు 25 లక్షల మంది ఉన్నారు. ఇందులో దాదాపు నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము బంజారాలను విస్మరిస్తూ ఉన్నది. రాజకీయంగా ఒక మంత్రి పదవి ఇవ్వాలి. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మను ఏ రకంగా ఆదరిస్తారో సేమ్ అట్లనే బంజారా సమాజంలో జరుపుకున్నటువంటి తీజ్ 9 రోజులటువంటి బతుకమ్మ పండుగకు గుర్తింపు ఇవ్వాలి, అధికారికంగా నిర్వహించాలి, నిధులు కేటాయించాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ బంజారా సంస్కృతి పేరు మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏమిటంటే ఒక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. పుస్తకాలలో ఈ యొక్క బంజారా యొక్క చరిత్రను లిఖించాలని ప్రభుత్వానికి సూచనప్రాయంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఉస్మానియా యూనివర్సిటీ తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 15 నుంచి 23 వరకు చాలా అంగరంగ వైభవంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల పక్కన తీజ్ ప్రాంగణంలో తీజ్ ఉత్సవాలను నిర్వహించుకున్నాం. ఈ పండుగ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏమిటంటే మా యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ఈ ప్రపంచానికి తెలియజేసే విధంగా, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునే విధంగా ఈ ఉత్సవాలు నిర్వహించబడతాయి. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశము మేము ఏవైతే మా యొక్క కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నీ నెరవేరాలి. అదేవిధంగా ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలి, పాడి పంటలు బాగుండాలి, పాడి పశువులు బాగుండాలని చెప్పేసి పండుగ నిర్వహించుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ ఉస్మానియా యూనివర్సిటీ తీజ్ ఉత్సవ కమిటీ తరఫున మేమందరికీ ప్రపంచాన్ని తెలియజేసేది ఏంటంటే మన బంజారా సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుందాం, మనమందరం ఐక్యమత్యాన్ని చాటుకుందాం. జై సేవలాల్, జై బంజారా, జై గోర్. తీజ్ పండుగ శుభాకాంక్షలు. మొదటిగా ఉస్మానియా యూనివర్సిటీలో తీజ్ పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరియు మనతో పాటు మన నాయకులు, మన ప్రొఫెసర్లు, మన టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ ఆల్ ది అవుటర్స్ హూ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు దిస్ మేము చాలా గర్విస్తున్నాము. అలాగే నేను ప్రత్యేకంగా ధన్యవాదం చేసుకోవాల్సింది ఇందులో శరత్ నాయక్ గారికి, అశోక్ నాయక్ గారికి మరియు విజేందర్ నాయక్ గారికి అలాంగ్ విత్ ఆల్ ది తీజ్ ఉత్సవ కమిటీ. వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ. థ్యాంక్ యూ. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో తీజ్ నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా 15వ తారీఖు నుంచి ఈరోజు 23వ తారీఖు వరకు నిర్వహించుకున్నాం. ఏదైతే బంజారాల ప్రకృతి పండుగ, ఆడబిడ్డలు చేసుకునేటువంటి పండుగ 9 రోజులు నిష్ఠగా ఉంటూ ఉపవాసం ఉంటూ మంచి పంటలు పండాలి, మంచి ఆరోగ్యంగా అందరూ ఉండాలి, అదేవిధంగా మంచి భర్త రావాలి, అందరూ బాగుండాలని చెప్పి కోరుకునేటువంటి పండుగ ఈ తీజ్ పండుగ. ఈ యొక్క తీజ్ పండుగను గత 13 సంవత్సరాలుగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్స్, విద్యార్థి నాయకులు, విద్యార్థులు దిగ్విజయంగా చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క తీజ్ ఉత్సవ మేము ఉస్మానియా యూనివర్సిటీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా మా యొక్క గిరిజన లంబాడి ప్రజాప్రతినిధులకు ఒక విన్నపం చేస్తూ ఉన్నాం. ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి 50 లక్షల మంది బంజారాలు చేసుకున్నటువంటి తీజ్ పండుగను రాష్ట్ర పండుగ గుర్తించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎందుకు జరుపుకుంటారంటే పాడి పంటలు పండాలని, వర్షాలు సకాలంగా కురవాలని, అందరికీ మంచి జరగాలని చేస్తాము. అమ్మాయిలు 9 రోజులు ఉపవాసం ఉండి నిష్ఠగా చేస్తారు ఈ పండుగని. మాకెంతో ఆనందదాయకంగా ఉంది. అందరికీ తీజ్ పండుగ శుభాకాంక్షలు యూనివర్సిటీ తరపున అందరికీ. లంబాడీలు కావచ్చు, గిరిజనులందరికీ తీజ్ పండుగ శుభాకాంక్షలు. నిజంగా ఈరోజు మేము తీజ్ నిమజ్జనం రోజు ఉంది కాబట్టి ఇది తీజ్ అనే పండుగ ప్రతి గిరిజన సమాజంలో, ప్రతి తండలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో చేస్తారు. అదేవిధంగా మేము దాదాపుగా 13 సంవత్సరాల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతి ఏటా తీజ్ ఉత్సవాలు భారీ ఎత్తున చేస్తాం. కాబట్టి ఈరోజు తీజ్ పండుగ అనేది ఇది అమ్మాయిలు చేసే పండుగ. వాళ్ళు చాలా పవిత్రంగా 9 రోజులు పవిత్రంగా చేస్తారు. ప్రతిరోజు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది.
దీంట్లో ఏంటంటే 7 సాతి భవానీ అంటారు మా దాంట్లో 7 భవానీలను కూడా పూజిస్తాము. అదేవిధంగా ఈరోజు ఈ తీజ్ పండుగ అనేది రాష్ట్రంలో కావచ్చు దేశంలో మంచి వర్షాలు పండాలి, అదేవిధంగా మంచి పంటలు పండాలి, అదేవిధంగా ఈ దేశంలో ఉన్న ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండాలని అమ్మాయిలు చాలా పవిత్రంగా మొక్కుతారు ఈ పండుగను. అదేవిధంగా ఈరోజు మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా ఈరోజు యావత్తు ప్రపంచ దేశాలలో ఉన్న మా గిరిజనులకు మా లంబాడి మిత్రులకు మేము ఒకటే కోరుకున్నది, మన భాషను మన సంస్కృతిని మర్చిపోకుండా ఉంటేనే మన జాతి బతుకుతుంది, మన జాతి యొక్క గౌరవం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా కూడా మన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఈ తీజ్ పండుగను కొనసాగించాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా కోరుకుంటున్నాం.